నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైద్ భారత్లో భారీ దాడులకు స్కెచ్ వేసింది. ఈ కుట్రను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న 4 ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో 2ని అరెస్ట్ చేయగా మిగిలిన వారిని ఢిల్లీలో, నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ 4ని పోలీసులు విచారిస్తున్నారు. మహ్మద్ ఫర్దీన్, సెఫ్ఫుల్లా ఖురేషీ, మహ్మద్ ఫైక్, జీసన్ ఆలీగా పోలీసులు గుర్తించారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వారి ప్లాన్ ఏమిటి అనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈ 4 సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే నిందితులకు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఇకపోతే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్లోని పలు ఉగ్ర స్థావరాల నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే ఆ పరిస్థితుల సమయంలోనే ఆల్ ఖైదా భారత్కు వార్నింగ్ ఇవ్వడంతో భారత్ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్నామ్ సృష్టించిన ముక్తబ్ అల్ కిదామత్ నుంచే ఈ ఆల్ ఖైదా ఉద్భవించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది.